శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో మనం పరమ పవిత్రమైన మహాభారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున జ్ఞానప్రదమైన అరణ్య పర్వలో సకల తీర్థముల యందు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని కలగజేసే తీర్థయాత్రా పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందులో ఈనాడు తీర్థయాత్రా పర్వలోని కథలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి చక్కగా సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణాన్ని చేద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సహితేషాం మహేశ్వాసః గతిరాసీదనీకచిత్ ఆదిత్యానాం యథా విష్ణుః తథైవ ప్రతిభాతి మే. నిన్న ప్రధానంగా నల చరిత్రని మొత్తాన్ని కూడా మనం చెప్పుకున్నాం. సంక్షిప్తంగా నల చరిత్రని శ్రవణం చేశాం. సమస్త కష్టాలను దోషములని విశిష్య కలిదోషములని పోగొట్టి ఆయురారోగ్యాల్ని ఇచ్చేది
సంపత్ సమృద్ధిని కలగజేసేది అయిన నలచరిత్ర ప్రతి ఒక్కరూ కూడా వినదగినది. అందున కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశరం అని చెప్పుకున్న శ్లోకాన్ని రోజు ప్రాతకాలంలోనో లేక సాయంకాలంలోనో రాత్రో పారాయణ చేస్తే తద్వారా ఏ విధమైనటువంటి బాధలు కలగవు అనేది తాత్పర్యంగా కూడా మనం గ్రహించాం. ఇక నల పర్వ అయిన తర్వాత నల ఉపాఖ్యాన పర్వ, తీర్థయాత్రా పర్వని ఆరంభించుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ తీర్థయాత్రా పర్వ చెప్పుకోవాలి, లేక తీర్థయాత్రా పర్వ నేనెందుకు వినాలి అనే సందేహం కలిగినప్పుడు మహాభారతంలో అరణ్య పర్వలో చెప్పిన ఈ తీర్థయాత్రా పర్వలోని విశేషాలని విని ఎప్పుడైనా మనం తీర్థానికి వెళ్తే అక్కడ ఏ విధంగా మనం పని చెయ్యాలి, ఎందుకోసం తీర్థానికి వెళ్ళాలి, ఏ భావనతో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేస్తే ఏ ఫలితం వస్తుంది, అసలు తీర్థములు ఎన్ని ఉన్నాయి, వాటి ప్రభావం ఏమిటి, వాటి వైశిష్ట్యం ఏమిటి, ఒక్కొక్క తీర్థంలో ఉన్న గొప్పతనం ఏమిటి అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకోవడానికి మనకి ఈ తీర్థయాత్రా పర్వ ఆధారమవుతూ ఉన్నది. ఇక అసలు నేను తీర్థానికి ఎందుకు వెళ్ళాలి, ఇది మౌలికమైన ప్రశ్న. నేను ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఎందుకు చేయాలి, ఏం అవసరం, చేయకపోతే దోషమా, చేయకపోతే ఏదైనా తప్పు చేసిన వాడిని అవుతానా, నేను ఏ తీర్థానికి వెళ్ళను, ఏ నదిలోనూ స్నానం చెయ్యను, నాకు వచ్చే కష్టం ఏమిటి అని అంటే, సామాన్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిత్య, నైమిత్తిక, కామ్య అనే పేర్లతో కర్మలు ఉంటూ ఉన్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని చెప్పి తప్పక తీర్థానికి వెళ్ళి స్నానం చెయ్యాలి అన్న నియమం లేదు. అంటే అది నిత్యకర్మ కాదు. అలాగే తీర్థం మన దగ్గరికి రాదు కాబట్టి దాని నైమిత్తికము అని కూడా చెప్పక్కర్లేదు అంటారు కొంతమంది. అందువల్ల ఇది కామ్యకర్మ అని నిర్ధారించారు. లేదు, ఇది నైమిత్తిక కర్మ అవుతుంది అని కొందరు చెప్పారు. ఏతావత ఇది నిత్యకర్మ కాదు. అంటే అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, నిత్యకర్మ అంటే
రోజు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో ఉన్న భగవంతుడి దగ్గర పువ్వు పెట్టడం, భగవంతుడికి నమస్కారం చేసుకోవడం, అక్కడ దీపారాధన చేయడం, ఇంకా ఓపిక ఉంటే వచ్చిన కొన్ని శ్లోకాలని అక్కడ కూర్చుని చదువుకోవడం, ఇంకా కొంత పరిజ్ఞానం ఉంటే వచ్చిన రీతిన భగవంతుణ్ణి పూజించడం, ఇంకా శక్తి ఉంటే నిత్యము కూడా భగవంతుణ్ణి విశేషంగా ఆరాధించడం అనేది మనందరము చెయ్యవలసినటువంటి పని. రోజు ఈ పని చేయకపోతే తద్వారా దోషం కలుగుతుంది, తప్పు జరుగునట్లుగా అవుతుంది అని చెప్పారు. కావున తప్పక ఆ పని చేసుకోవాలి. అలాగే సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, ఔపాసనము, వైశ్వదేవము, ఆతిథ్యము అంటూ కొన్ని కర్మలు చెప్పబడి ఉన్నాయి. ఆ కర్మలు కూడా ప్రతినిత్యము చెయ్యాలి. యోగ్యత, అర్హత, శక్తి అన్నీ ఉన్నవాళ్ళు అది చేయకపోతే కూడా దోషం చెప్పారు. ఇలా చెయ్యకపోతే దోషం చెప్పినటువంటి దాన్ని నిత్యకర్మ అని చెప్పుకోవాలి అని పూర్వం మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ తీర్థయాత్రకి వెళ్ళడం, వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేయడం, ఇవి ఒకవేళ చేయలేకపోతే దోషం ఏమన్నా వచ్చిందా అంటే సామాన్యమైనటువంటి వాడికి దోషం లేదు. తప్పక వెళ్ళి తీరవలసిందే అన్న నియమం లేదు. వెళ్ళడం వల్ల చాలా మంచి జరుగుతుంది, పాప పరిహారం అవుతుంది, అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది, భగవద్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది, అంతర్గతమైనటువంటి మాలిన్యం తొలుగుతుంది, విశేషమైనటువంటి కష్టం రాకుండా ఉంటుంది. అలాగే మహాత్ముల సందర్శనం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫలితములు ఉన్నాయి. తప్పక ఇవన్నీ కలుగుతాయి. పుణ్యతీర్థాలకు వెళ్ళి స్నానదాన జపాదులన్నీ చేస్తే సందేహం లేదు. కానీ వెళ్ళడం అనేటటువంటిది తప్పదా అనంటే సామాన్యుడికైతే అంత నియమం ఏమీ లేదు. సామాన్యుడు అంటే ఎవరు అంటే కొద్దిసేపట్లో మనం చెప్పుకుంటాం. సామాన్యుడికి దోషం లేదు, అతను వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు. తన ఇంట్లో తను నిత్యము చేయవలసినటువంటి పనులు చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకుంటూ దీనులు, అంధులు, కృపణులు, ముసలివారు, రోగగ్రస్తులు, ఒంటరి వాళ్ళు, గోవులు, చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్నో వస్త్రాన్నో ఇంకో దాన్నో ఇస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఎక్కడా అధర్మంగా ఉండకుండా తమ జీవనాన్ని తాము ఎవరైతే కొనసాగించుకుంటూ ఉంటారో, అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా దారిద్ర్యం లేకుండా ఉంటారో అటువంటి వారికి తప్పక వెళ్ళవలసినటువంటి పని కాదు. ఇక ఇలా చెయ్యలేక యత్కించిత్ అధర్మం నేను ఆచరించాను అనేటటువంటి భావన ఉన్నా, లేక ధర్మంగా ఉన్నప్పటికీ నాకు పుణ్యం కలగాలి,
ఆ భగవద్ దర్శనం చేసినందువల్ల కలిగేటటువంటి తృప్తి నాకు కావాలి, భగవద్ అనుగ్రహం నాకు ప్రాప్తించాలి, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి చిత్తశుద్ధి నాకు కలగాలి, అక్కడ నేను చేసేటటువంటి యత్కించిత దానమైనా సరే అది నన్ను ఉద్ధరించాలి, నా వంశాన్ని ఉద్ధరించాలి, నాకు ఉండేటటువంటి బాధలు తొలగించాలి అని అనుకుని ఎవరైనా వెళ్ళి చేస్తాను అని అంటే తప్పక చెయ్యవచ్చు, దోషం లేదు, చెయ్యాలి కూడా. ఆ కోరికతోటి వెళ్ళడం, అక్కడ ఉండేటటువంటి పుణ్యక్షేత్రాల్లో స్నానదాన జపాదులన్నీ చేయడం, అక్కడ నదిలో స్నానం చేసి భగవద్ దర్శనం చేసుకుని ఈ రెండిటికి మధ్యలో పితృదేవతల యొక్క ఆరాధన కూడా చేసి, పూర్వం మనం చెప్పుకున్నాం ఈ మాట, తీర్థయాత్రా పర్వలో విశేషంగా చెప్పుకుంటామని కూడా అనుకున్నాం, భవిష్యత్తులో దాని గురించి చెప్పుకుంటాం. పితృదేవత ఆరాధనం చేసి ఆ పైన భగవద్ దర్శనం చేసుకుని దాన ధర్మాలు ఆచరించి శుచిగా శుభ్రంగా శుద్ధంగా కొన్ని రోజుల పాటు అక్కడ గడిపి తిరిగి మళ్ళీ మన ఇంటికి రావడం అనేటటువంటిది ఎంతో పుణ్యాన్ని, మానసికమైనటువంటి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, శక్తిని, అలౌకికమైనటువంటి ఆనందాన్ని, అపూర్వాన్ని అంటే పుణ్య విశేషాన్ని పుట్టించేటటువంటిదే. మరి ఈ పుణ్యక్షేత్రాలకి తప్పక వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఎవరు? ఒకరేమో వెళ్ళకపోయినా పర్వాలేదు, బాధపడక్కర్లేదు, నేను వెళ్ళలేకపోయాను అని వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళకేం కాదు, ఇటువంటి చింత పెట్టుకోకూడదు అని ఒకరి గురించి చెప్పుకున్నాం. శక్తియుక్తులు ఉన్నాయి, వెళ్దామనుకున్నారు, వాళ్ళు వెళ్ళవచ్చు అని చెప్పుకున్నాం. రెండూ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఈ రెండిటి కోసమే ఇంత వివరంగా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కొందరికి వెళ్ళాలని ఉన్నా వాళ్ళు వెళ్ళలేరు. అయ్యో నేను ఆ క్షేత్రానికి వెళ్ళలేకపోయాను, ఆ నదిలో స్నానం చేయలేకపోయాను అని బాధపడుతూ మనస్సుని కష్టపెట్టుకోవలసిన అవసరం లేదు. పూర్వం నేను చెప్పినట్లుగా అనాథలకి, దీనులకి, వృద్ధులకి, బాలులకి, గోవులకి సేవ చేసుకుంటూ భగవద్ ఆరాధన చేసుకుంటూ ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల్లో ధర్మంగా జీవనాన్ని కొనసాగిస్తే అంతవరకు వెళ్ళలేకపోయినా అక్కడ ఏ పుణ్యమైతే లభిస్తుందో దాన్ని ఇలా సంపాదించుకోవచ్చు. కాబట్టి బాధపడక్కర్లేదు, వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు, ఇంకా శక్తి ఉన్నవాళ్ళు. దీన్ని బట్టి ఇది ఐచ్ఛికం అని మనకు అర్థమవుతోంది. మరి ఎవరికి పుణ్యతీర్థాలు తప్పక దర్శించవలసినటువంటివిగా ఉన్నాయి, ఎవరు వెళ్ళాలి అని అనుకుంటే దానికి ఈ తీర్థయాత్రా పర్వకి వ్యాఖ్యానం రాస్తూ మొట్టమొదట్లోనే నీలకంఠుల వారు ఒక విషయాన్ని తెలియజేశారు. ద్వావిమౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ రాజానంచావిరోద్ధారం దరిద్రంచ అప్రవాసినం అని. ద్వావిమౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ రాజానంచావిరోద్ధారం దరిద్రంచ అప్రవాసినం. మంచి విషయాన్ని తెలియజేసేటటువంటి వచనం ఇది. అంటున్నారు, ఒక పాము కలుగులో ఉందనుకోండి, ఆ చుట్టుపక్కలకి వచ్చేటటువంటి తనకి ఆహారంగా ఉన్నటువంటి ప్రాణులు ఏమన్నా వస్తే అది వెంటనే మింగేస్తుంది. అంటే పైకి కనిపించదు అది అక్కడ ఉన్నది అని,
ఏ కప్పో వెళ్ళిందనుకోండి ఆ కన్నం దగ్గరికి, హఠాత్తుగా వచ్చి మింగేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. దూరం నుంచి చూస్తే కప్ప మాయమవుతుందంతే. ఆ పాము సునాయాసంగా దాన్ని మింగేస్తుంది, అక్కడేమీ లేనట్టుగా చేస్తుంది. ఆ పాము ఎలా అయితే మింగుతోందో అట్లా భూమి కూడా, ఈ భూమి ఇద్దరిని మింగేస్తూ ఉంటుందట. ఎవరండి ఆ ఇద్దరు అంటే, తన యొక్క రాజ్యాన్ని తీసుకున్నటువంటి వాడినో, లేక తన మీదకి దండెత్తడానికి వచ్చినటువంటి వాడినో చూచి వాణ్ణి ఎదిరించక, వాడితో యుద్ధం చెయ్యక ఏ రాజైతే ఊరకుండిపోతాడో అటువంటి రాజు మొదటివాడు. వాణ్ణి భూమి మింగేస్తుందట. అంటే వాడి ఊరికి ఎవరికీ తెలియదు, వాడు సమర్థుడిగా కూడా కీర్తింపబడడు, వాడు తొందరలోనే నాశనమైపోతాడు అని అర్థం వస్తుంది. ఎందుకు పనికిరాని వాడిగా పోతాడు చివరికి. ఎందుకు అంటే వచ్చేటటువంటి రాజు సమర్థుడై వస్తున్నప్పుడు పోతే పోయినాయి ప్రాణాలు. మృత్వా స్వర్గం గమిష్యామి జిత్వా మహీం భోక్ష్యామి అంటారు. అంటే ఒకవేళ ఈ రాజుతో యుద్ధం చేసి నేను మరణిస్తే వీరస్వర్గానికి వెళ్తాను, ఒకవేళ గెలిచేశానా ఆ రాజ్యం కూడా నాదే, దాన్ని అనుభవిస్తాను అన్నటువంటి ఆలోచనతోటి యుద్ధంలోకి దిగాలి అని చెప్పారు. ఇటువంటి ఆలోచనతో దిగినటువంటి వాడు ఒకవేళ మరణిస్తే కూడా ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ అని చెప్తూ రణేచ అభిముఖే హతః అంటారు. అంటే ఇద్దరు పురుషులు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళేటటువంటి వాళ్ళుగా ఉన్నారట. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు నియమంతో, అంటే సన్యాస ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములని పాటిస్తూ సన్యాసాశ్రమాన్ని చక్కగా పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు, ఆ ఆశ్రమంలో చక్కగా ఉన్నటువంటి వారు. ఒకరు పరివ్రాడ్ యోగయుక్తశ్చ అన్నారు. అంటే యోగంతో ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ అంటూ ఏవైతే చెప్పారో ఆసనము దగ్గర నుంచి మొదలుపెట్టి అటువంటి యోగ ధర్మములతోటి, అలాగే ఇక్కడ యోగము అనంటే ఇతరములైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ ధర్మములతోటి ఎవరైతే యోగయుక్తుడైనటువంటి వాడై ఉంటాడో, పరివ్రాట్ అంటే సన్యాసి, ఆయన రణేచ అభిముఖే హతః, యుద్ధంలో శత్రురాజు చాలా వేగంగా తనని చంపుదామని వస్తూ ఉంటే, చస్తే చచ్చిపోయాను లేకపోతే వాణ్ణి చంపేస్తాను అని ఆ శత్రురాజును చూసి భయపడక ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ సూర్యమండలాన్ని భేదిస్తారు అని చెప్పారు. కాబట్టి రాజుకు ఉండవలసినటువంటి ధర్మం అది అని స్పష్టంగా మనకి ఈ వాక్యం వల్ల తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు రాజానంచ అవిరోద్ధారం అని చెప్పి, ఎవరైతే రాజు ఇలా యుద్ధం చెయ్యకుండా శత్రురాజును చూచి భయపడి అలాగే ఉండిపోతాడో అటువంటి రాజు భూమి చేత మింగబడుతూ ఉన్నాడు. అంటే వాడు చివరికి వినాశనాన్ని పొందుతున్నాడు అని అర్థం. ఇక రెండవ వాడు ఎవరు అంటే, ఆ రెండవ వాడి గురించే ఇప్పుడు మనం ఇంత ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దరిద్రంచ అప్రవాసినం అని చెప్పారు. వీడిని ఉద్దేశించే
తీర్థయాత్రలు తప్పక చెయ్యాలి అని చెప్పబడుతూ ఉన్నాయి. సామాన్యుడు అన్నప్పుడు మనం అర్థం చెప్పుకుంటామన్నది కూడా ఇందుకే. దరిద్రంచ అప్రవాసినం అంటే ఎవరైతే దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారో, ఈ దారిద్ర్యాన్ని నిర్వచించాలి అని అంటే ఇంతే అని చెప్పడానికి లేదు. కొందరికి సంతాన దారిద్ర్యం ఉండవచ్చు, కొందరికి ఆరోగ్య దారిద్ర్యం ఉండవచ్చు, కొందరికి నియమ దారిద్ర్యం ఉండవచ్చు, కొందరికి తపస్సంబంధమైన దారిద్ర్యం ఉండవచ్చు, కొందరికి అసలైనటువంటి ధన సంబంధమైన దారిద్ర్యం ఉండవచ్చు, కొందరికి భావదారిద్ర్యం కూడా ఉండవచ్చు. ఎటువంటి వాడైనా సరే వాడు తన దగ్గర ఏదైనా లోపం ఉంటే అటువంటి లోపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు దరిద్రుడు అని చెప్పి అనబడుతున్నాడు. కాబట్టి విశిష్య తీసుకుందాము అని అంటే ప్రధానంగా ధనము సంపత్తి ఇత్యాదులు లేనటువంటి వాడు అని అర్థం చేసుకుందాం. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను అప్రవాసినం అన్నారు. అంటే ప్రవాసి అంటే వేరొక దేశానికో రాజ్యానికో రాష్ట్రానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాడిని ప్రవాసి అని అంటూ ఉంటారు. అప్రవాసినం అని అంటే ఇలా వేరొక దగ్గరికి వెళ్ళకుండా, ఎప్పుడూ కూడా ప్రవాసం చేయకుండా ఉన్న చోటే ఉండేటటువంటి వాడు కూడా ఈ భూమి చేత మింగబడుతూ ఉన్నాడు అని చెప్పారు. వేరొక చోటకి వెళ్ళి ఉండడం అంటే అర్థమేమిటి అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని ఉండడమా అని అంటే కాదు. ఇలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఈ దారిద్ర్య బాధ నుంచి తప్పించుకోవడానికని చెప్పి ప్రయత్నం చెయ్యక ఉన్న చోటే ఉంటూ ఏ విధమైనటువంటి తపస్సు ఆచరించక పుణ్యాన్ని ఆర్జించుకోక దరిద్రంలోనే వాడు కొట్టుమిట్టాడుతూ ఉంటే చివరికి అతన్ని కూడా భూమి ముంగేస్తుంది అని శ్లోకార్థం. దరిద్రం ఎందుకు కలుగుతోంది? పాపం ఎక్కువగా ఉండడం వలన. ఆ పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అంటే యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు, హోమాలు, జపాలు ఇటువంటి వాటితో పోగొట్టుకోవాలి. దానాలు, ధర్మాలు. దానం ఇవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ. దరిద్రుడు పోనీ జపతపాలు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి అని అంటే అవి కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులే. అవి చేయలేకపోతూ ఉన్నాడు. ఇక ఏ పని చేద్దామనుకున్నా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎత్కించిత్తూ డబ్బుతో ముడిపడే ఉంటాయి అవన్నీ కూడా. ఆ డబ్బు ఇతని దగ్గర లేదు, అందుకే దరిద్రుడని పిలువబడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి? అటువంటి వాడు తన పాపాన్ని పోగొట్టుకుని, పాపం పోవడం వల్ల దారిద్ర్యం కూడా పోయి ఉండగా పుణ్యాన్ని సంపాదించుకోవడం వల్ల ఆ పుణ్యంతో పాటు ఐశ్వర్యం సంప్రాప్తించుకోవడం కోసం, ఆ ఐశ్వర్యం రావడం కోసం ఏం చెయ్యాలి అంటే అటువంటి వాడు తప్పక పుణ్యక్షేత్ర సందర్శనం చెయ్యాలి. పుణ్యతీర్థముల యందు స్నానదాన జపాదులు చెయ్యాలి. అంటే వాడు ప్రవాసిగానే ఉండాలి, వెళ్ళాలి, తిరగాలి. తిరుగుతూ ఆయా పుణ్యక్షేత్రముల్లో ఉన్నటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి, దేవతా సందర్శనం చేసి, అక్కడ కొన్ని రోజులు నియమబద్ధంగా జీవనం కొనసాగిస్తే ఏతజ్జన్మకృత
పూర్వజన్మకృత సమస్త పాప నివారణ ద్వారా పుణ్య సంపాదనం అనేది జరుగుతుంది. తద్వారా దారిద్ర్యం పోతుంది, కష్టం తొలగుతుంది, ఐశ్వర్యం లభిస్తున్నది. ఇటువంటి వాడు సామాన్యుడు అని మనం చెప్పుకున్నటువంటి వానికంటే భిన్నుడు. తను బాధలో ఉన్నప్పుడు, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు తప్పక అతను తీర్థక్షేత్రానికి వెళ్ళవలసిందే. అది లేక పూర్వం చెప్పుకున్నట్లుగా అటువంటి దారిద్ర్య బాధ లేక సుఖంగా జీవనాన్ని కొనసాగించేటటువంటి వాడు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అంత శక్తి సామర్థ్యములు లేకపోతే శారీరకంగానో మానసికంగానో తన దగ్గర ఉండేటటువంటి ఇతర ఉపాయములని ఆశ్రయించి గోసేవ, సత్పురుష సేవ, మహాపురుష సందర్శనం, అనాథ దీన రోగగ్రస్త ఇత్యాదుల సేవ, తనకి దగ్గరలో ఉన్నటువంటి భగవత్ సందర్శనం, ఇవి చేసుకుంటూ జీవనాన్ని గడపవచ్చు. ఎవరో వచ్చారు, మేము కేదార్నాథ్ వెళ్ళొచ్చామండి, చాలా బాగుంది, అత్యద్భుతం, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలండి. విన్నాడితను, అయ్యో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళొచ్చారే, నా వల్ల కావట్లేదు, ఆయాసం, కదలలేకపోతున్నాను, ఏమిటో నాకు ఈ బాధించాడు దేవుడు అని నిరంతరం కూర్చుని బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళకి శక్తి ఉంది, అంత దూరం వెళ్ళి పుణ్యాన్ని ఆర్జించుకుని వచ్చారు. మనకి శక్తి లేదు. తత్పుణ్యం మనం సంపాదించుకోవాలి అనంటే ఇతర ఉపాయములు ఎన్నో ఉన్నాయి మనకి. వాటిని ఆశ్రయించి దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానం చేస్తూ తను వెళ్ళగలిగేటటువంటి భగవంతుని ఆలయానికి వెళ్ళి తను చెయ్యాలనుకున్న ధర్మకార్యం చేయడం వల్ల కూడా తాదృశమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కేదారనాథ్ వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకుని రావడం చాలా విశేషం. అది సామాన్యమైన విషయం కాదు, మహాపుణ్యం. చెయ్యనంత మాత్రాన మనకి దోషం కలిగిందని భావించవద్దు, ఇతర విధములుగా సంపాదించుకోవచ్చు. ఎవరైతే ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా దారిద్ర్యాది బాధలతో పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు వెళ్ళకపోతే మాత్రం వాళ్ళకి ఆ దారిద్ర్యం అనేది స్థిరమవుతుంది. తద్వారా కష్టములే కలుగుతున్నాయి, తద్వారా వినాశనం అనేదే ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల అటువంటి వారు తప్పక వెళ్ళి తీర్థ సేవ చేసుకుని రావాలి. అందువల్ల అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి తీర్థక్షేత్రముల యొక్క వైశిష్ట్యాన్ని వినగోరుతూ ఉన్నటువంటి ఈ ధర్మరాజు ఇక కొన్ని ప్రశ్నలని వెయ్యబోతూ ఉన్నాడు మహాత్ముల దగ్గర. వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం ఘట్టంలో ధర్మరాజు ప్రశ్న వేస్తూ ఉంటే వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థముల యొక్క నామములని, వాటి ప్రభావాన్ని, ఆ వైశిష్ట్యాన్ని చక్కగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడెక్కడో ఉన్నటువంటి కొన్ని పేర్లు కూడా విననటువంటి పరమ పవిత్రమైనటువంటి నామశ్రవణ చేతనే పాపాన్ని తొలగించి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి తీర్థముల పేర్లు ఈ పర్వలో ఎన్నో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనం వినబోతూ ఉన్నాం, పలకబోతూ ఉన్నాం. అందున పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉండి ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి విశిష్టమైన అవకాశం. ఈ పర్వలోని ఆరంభంలో మొట్టమొదటిగా జనమేజయుడు అడిగాడు, మహాత్ములైనటువంటి పాండవులంతా ఏం చేశారు? అర్జునుడు అలా వెళ్ళిన తర్వాత అని చెప్పి అడిగితే దానికి ఇక సమాధానం వైశంపాయన మహర్షి చెప్పబోతూ ఉండగానే ఇంకో రెండు ప్రశ్నలను కూడా వేశాడు. సహితే తేషాం మహేశ్వాస అంటూ, అంటే ఎన్నో సేనలపై
అవలీలగా గెలిచినటువంటి అర్జునుడే తక్కిన పాండవులందరికీ దిక్కు. ఆయన ఉంటే వీళ్ళంతా కూడా నిశ్చింతగా ఉంటూ ఉంటారు కదా. మరి అదితి పుత్రులు ఎవరైతే ఉన్నారో వారినే ఆదితేయాహ అని చెప్పి అంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు దేవతలు అని కూడా పిలువబడుతూ ఉన్నారు. ఆ దేవతలందరిలో కూడా ఆదిత్యానాం యథా విష్ణు, ఈ దేవతలందరికీ ముఖ్యుడెవరు అనంటే, వాళ్ళందరిలోనూ గొప్పవాడెవరు అనంటే మహావిష్ణువు. తద్వతు ఈ అర్జునుడు కూడా పాండవుల్లో అందరికంటే కూడా శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము వైశంపాయన మహర్షి. మరి తేనేంద్ర సమవీర్యేణ సంగ్రామేష్వనివర్తిన వినా భూతావనే వీరాః కథమాసన్ పితామహాః. యుద్ధాల్లో వెనకంజవైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అయిన అర్జునుడు అలా వెళ్ళిపోతే, అటువంటి అర్జునుడి సహాయం లేకుండా ఈ మిగిలినటువంటి పాండవులు నలుగురు కూడా ద్రౌపదితో కలిసి ఏ విధంగా అరణ్యంలో నివసించారు, వాళ్ళు ఎలా వాళ్ళ జీవనాన్ని గడిపారు అని ఈ నలచరిత్రంతా కూడా విన్న తర్వాత అడిగాడు జనమేజయ మహారాజు. దానికి ఇక వైశంపాయన మహర్షి చక్కగా సమాధానం చెప్పబోతూ ఉన్నారు. ఇది మన యొక్క తీర్థయాత్ర పర్వకి ఉపోద్ఘాత ఘట్టము. ఇక ఆ పైన ఆ పాండవుల యొక్క బాధ, ద్రౌపది ముందుగా అర్జునుడు లేకపోవడం వలన చాలా బాధ కలుగుతోందని చెప్తుంది. ఆ పైన భీముడు అంటాడు, ఆ పైన నకులుడు సహదేవుడు ఇద్దరూ కూడా అంటారు. ఇవన్నీ విన్నటువంటి ధర్మరాజు కొంత బాధపడతాడు. అదే సమయానికి మహానుభావుడు అక్కడికి వస్తాడు. ఒక ఆయన వచ్చి వీళ్ళని అనుగ్రహిస్తాడు. ఏం కావాలో అడగండి అన్నప్పుడు ధర్మరాజు ఇక ఇలాంటి ప్రశ్నని అడుగుతూ ఉంటాడు. దానికి సమాధానంగా ఆయన పూర్వం ఇంకొక మహానుభావుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పడం ఆరంభించి ఇంకా తీర్థయాత్రల యొక్క గొప్పతనం, విధి విధానాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. రేపటి కథాశ్రవణంలో మనం ఈ ఉపోద్ఘాత అధ్యాయంలోని ఇంకొన్ని విశేషాలను తెలుసుకుని ఆ పైన తీర్థయాత్ర పర్వలోని ముఖ్యమైనటువంటి ఘట్టాల్లోకి ప్రవేశిద్దాం. ఈనాటి ఈ శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుంటూ పుణ్యతీర్థముల్లో ఏ ఫలితమైతే కలుగుతోందో స్నానదాన జపాదుల వల్ల, తత్ఫలితమంతా కూడా నీ నామస్మరణతో, నీ అర్చనతో, నీ యొక్క వైభవ శ్రవణంతో మాకు కలిగించు స్వామి అని కలియుగ ప్రత్యక్ష దైవమైన అనాథనాథుడైన శ్రీనివాస స్వామి వారిని మనందరం కూడా కోరుకుందాం. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థయాత్ర పర్వ యొక్క విశేషములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. సహజంగా చూడండి, మనం ఏదైనా ఒక పుస్తకాన్ని మనం ఆమూలాగ్రం చదవాలి అనంటే ఆ సమయం అనేటటువంటిది మనకు లేకపోతే అసలు ఆ పుస్తకాన్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే సంశయం కలిగినప్పుడు మొట్టమొదటిగా ఆ పుస్తకము యొక్క ఉపోద్ఘాతం అనేటటువంటి కొన్ని వాక్యాలు రాసి ఉంటారనమాట. ఆ పేరు పెట్టి ఆ పేరాన్ని మనం చదవటం వలన, అంటే ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి విషయాలను చదవటం వలన ఈ పుస్తకము యొక్క వాల్యూ ఎంత, దీని యొక్క విలువ ఎంత, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమి అనేటటువంటిదంతా కూడా దాన్ని సారాన్నంతా క్రోడీకరించి ఆ ఉపోద్ఘాతంలో రాసి ఉంటారు. దాన్ని ఒక్కసారి మనం చదివితే ఈ పుస్తకము యొక్క నిజస్వరూపం అంతా కూడా మనకు బయటపడిపోతుంది. అలాగే ఈరోజు మనం చక్కగా తీర్థయాత్ర పర్వని మనం వినబోతూ ఉన్నాం, ప్రవచించుకుంటూ ఉన్నాం. అయితే దీని యొక్క సారం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలని చక్కగా మనం ఎన్నో విశేషములను చక్కగా ఆచారాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక అంతటి
విషయాలను కూడా ఇంకొక వాక్యం కూడా చెబుతూ ఉంటారు. అన్యక్షేత్ర కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. మనం ఎక్కడైనా ఏదో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నీ కూడా పుణ్యక్షేత్రంలో పోతాయట. అది కేవలము స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కీర్తన, జపతపాదుల చేత ఆచార్యుల వారు ఏ విధంగా అయితే చెప్పారో స్నానం చేయాలి, ఇలాంటి విషయాలు ఏవేవైతే చెప్పారో వాటి ద్వారా అవశ్యం ఆ పాపమంతా కూడా నిర్మూలన అవుతుంది. వెంటనే వాడికి ఉన్నటువంటి దారిద్ర్యం అంతా కూడా పోతూ ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి సారాన్ని ఈరోజు చక్కగా మనం ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాం. మరి ఒక మారు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యథావిధిగా మనం మహాభారత అంతర్గత వనపర్వంలో 80వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకములను మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అశీతితమోऽధ్యాయః అథ అశీతితమోऽధ్యాయః జనమేజయ ఉవాచ జనమేజయ ఉవాచ భగవన్ కామ్యకాత్ పార్థే భగవన్ కామ్యకాత్ పార్థే గతే మే ప్రపితామహే గతే మే ప్రపితామహే పాండవాః కిమకుర్వంస్తే పాండవాః కిమకుర్వంస్తే తమృతే సవ్యసాచినం అమృతే సవ్యసాచినం సహితేషాం మహేశ్వాసః సహితేషాం మహేశ్వాసః గతిరాసీదనీకజిత్ గతిరాసీదనీకజిత్ ఆదిత్యానాం యథా విష్ణుః ఆదిత్యానాం యథా విష్ణుః తథైవ ప్రతిభాతి మే తథైవ ప్రతిభాతి మే తేనేంద్ర సమవీర్యేణ తేనేంద్ర సమవీర్యేణ సంగ్రామేష్వనివర్తినా సంగ్రామేష్వనివర్తినా వినా భూతావనే వీరాః వినా భూతావనే వీరాః కథమాసన్ పితామహాః కథమాసన్ పితామహాః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కూడా ఆరంభించుకుందాం. శ్రీ అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులైన డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులు కూడా గోవిందనామ సంకీర్తనాన్ని మనతో చేయించడానికి సంసిద్ధులై ఉన్నారు. వారితో కలిసి గోవింద గోవింద అంటూ స్వామి నామాన్ని జపిద్దాం. భగవన్నామాన్ని శ్రద్ధగా పఠిస్తే సకల తీర్థ స్నానజన్య పుణ్యం కలుగుతుంది అని పురాణ వచనం ఉన్నది. అందువల్ల ఆయన యొక్క నామాన్ని చక్కగా కీర్తించి స్వామివారి దివ్యానుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోళ గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద,
జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన గరి గోవింద వరాగ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద సీత పరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద శాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద భారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద బండి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అఖిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద
అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద పరదాయక విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఎవరవర వెంకటరమణ గోవింద 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 నాగలక్ష్మ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. చక్కగా లోకక్షేమ ప్రార్థన ఇత్యాదులతోటి భగవంతుడిని చక్కగా ప్రార్థించి మంగళాంతంగా మనం స్వామివారికి పారాయణాన్ని సమర్పించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం